హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చేపలు తీసుకున్నాను. చేపలు కడిగి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. చూసారా ఫ్రెండ్స్, నేను ఇక్కడ అయితే 3.5 కిలోలు అయితే తీసుకున్నాను చేపలు. ఇలా బండకేసి గట్టిగా రాకి కడగాలన్నమాట. ఇలా కడగడం వల్ల పొట్టంతా వెళ్ళిపోయి దాని మీద ఉండే జిగురు అంతా వెళ్ళిపోయి నీసు వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎంత నీట్గా చేపలను కడిగితే మనకు కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, నేనైతే 3.5 కిలోల చేపలు అయితే ఈజీగా ఫాస్ట్గా రాకేసాను బండకి. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో, జిగురు అనేది లేదు. ఇప్పుడు కట్ చేయడం ఎలాగో చూపిస్తాను, చూడండి. ఈ విధంగా అయితే మంచిగా మెల్లగా కట్ చేసుకోవాలి. నేనైతే కత్తిపీటతో కట్ చేస్తున్నాను. ఇదైతే ఈజీగా అయిపోతుంది. ఇలా చిన్నగా అన్ని కట్ చేయడం అయిపోయిన తర్వాత చేపలను మళ్ళీ ఇంకోసారి రాకాలన్నమాట. ఎందుకంటే తోకల మధ్య ఏదైనా జిగురు ఏమన్నా కానీ మంచిగా వెళ్ళిపోయి నీసు వాసన అయితే అస్సలు రాదు. ఇప్పుడైతే కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ముక్కలను అయితే. చూసారా ఫ్రెండ్స్, మొత్తం పొట్టపేగులు అన్ని మొత్తం బయట తీసేయాలి. నేనైతే తోక కట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటారా అది పెద్దగా ఉండేసరికి నాకైతే చేతికి రావట్లేదు. ముక్కలు కట్ చేసినాక లాస్ట్ ముక్కకు మాత్రం తోక కట్ చేద్దామని చెప్పి నేను అలాగే ఉంచేసాను, జారిపోతున్నాయని. ఈ విధంగా అయితే మంచిగా నీట్గా కట్ చేసేసి చేప తలలో ఉండే మొప్ప మాత్రం తీసేయాలి నీట్గా. ఇది కొద్దిగా ఉండిపోయినా కానీ నీసు వాసన వస్తుంది. నేనైతే తల మొత్తం అలాగే కట్ చేశాను. కట్ చేసి మొత్తం ముక్కలంతా తీసేసాను. ఎందుకంటే చిన్న చేపలు కదా, మనం తల 2 ముక్కలు చేసే అవసరం అయితే లేదు. చేపలు అయితే నీట్గా కట్ చేయడం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క ముక్కలు అయితే మనం కట్ చేయడం అయిపోయినాక ఒక్కొక్క ముక్కలు అయితే నీట్గా కడగాలన్నమాట రాతి బండకి. ఎందుకంటే బ్లడ్ ఏమైనా జిగురు లాంటివి ఏమైనా ఉన్నా కానీ పోతుంది. లోపల పొట్టపేగులో ఏమైనా గలీజు ఉన్నా కానీ మొత్తం పోవాలంటే మనం మంచిగా రాకి కొన్ని చేపలే కడగాలి. ఒకటేసారి కడిగితే ఏమవుతుందంటే ఈ వాసన అనేది వస్తుంది. అలా రాకుండా మనం నీట్గా కడగడం అయిపోయిన తర్వాత ఒక బేషన్లో అయితే పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కడిగితే మాత్రం చేపలు అయితే చాలా తెల్లగా ఉన్నాయి. కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే కడగండి. చేపలు అయితే కడగడం అయిపోయింది. ఇప్పుడు చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. చూసారు కదా, కట్టెల పొయ్యి మీద అయితే నేను కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కట్టెల కర్రీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గిన్నెకు మసి అంటకుండా అయితే నేనైతే మట్టి రాకి మంచిగా బుడిద జల్లి మంచిగా నీట్గా పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ముక్కలకైతే ఫస్ట్ అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి కలిపేసి మళ్ళీ చింతపండు కొద్దిగా రసం వేసి గ్రేవీ లాగా చేసుకొని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇది పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు. చింతపండు రసం ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు చింతపండు రసం పోయడం వల్ల ముక్కలు అనేది విరగకుండా పగలకుండా మంచిగా నీట్గా ఉంటుంది. మనం ఎంత కర్రీ కలిపినా కానీ ముక్కలు అనేవి గట్టిగానే ఉంటాయి. ఇలా ఉన్నాయి అలాగే ఉంటాయి అన్నమాట, విరగవు. చూడండి, నేను వంట చేస్తుంటే మా వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు. చైర్ మీద మా అమ్మమ్మ కూర్చొని కూడా చూస్తుంది. ఇక్కడ చూసారా, గిన్నె అయితే హీట్ ఎక్కింది. దీంట్లో అయితే ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక మనమైతే ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి. గిన్నె అయితే బాగా హీట్ ఎక్కింది కదా, ఎన్నైతే మాడిపోతున్నాయి అసలుకి. కొద్దిగంత ఆయిల్ పోసుకున్నాక దాంట్లో ఉల్లిగడ్డలు వేసి మంచిగా మగ్గినాక మిర్చి కూడా వేసుకోవాలి. ఇలా మగ్గే వరకు కలుపుతూనే ఉండాలన్నమాట మనము. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కలుపుతూనే ఉండాలి. ఆయిల్ కూడా ఎక్కువనే పోస్తున్నాను, ఎందుకంటే 3.5 కిలోలు కదా చేపలు, వాటికి తగ్గట్టే పోస్తున్నాను. దీంట్లోనే టమాటా, కొత్తిమీర అన్నీ వేసి కలుపుతూ ఉన్నాను అన్నమాట, కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు. చూసారా ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి దీంట్లో కూడా. ఎందుకంటే మనం ముక్కలకు కొద్దిగా వేసినాం కదా, 3.5 కిలోలకి ఎంత పడుతుంది అంత వేసుకోవాలి. అందుకంటే నేను సగము ముక్కలకు వచ్చినా కాబట్టి సగం అయితే అల్లం పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నేను అల్లం పేస్ట్ మొత్తం మగ్గినాక పసుపు కొద్దిగా వేసి ముక్కలను అయితే దీంట్లో వేసుకున్నాను. ఈ ముక్కలు కొద్దిగా దీంట్లో ఫ్రై అవ్వాలన్నమాట. చూసారా, ఇలా కలిపినా కానీ మనకు ముక్కలు అనేది విరగకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం చింతపండు రసం వేసాం కదా, ఆ చింతపండు రసానికి ముక్కలు అయితే మంచిగా గట్టిగా ఉంటాయి. ముక్కలు అయితే కొద్దిగా కూడా విరగవన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి తేలింది. ఆయిల్ అంతా మొత్తం పైకి తేలినాక మిగతా చింతపండు రసం అయితే పోసుకోవాలి ముక్కలంతా మునిగే వరకు. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ముక్కలంతా మునిగే వరకు అయితే చింతపండు రసం అయితే పోసుకున్నాను. ఎలా ఉడుకుతుందో చూడండి, బాగా ఉడుకుతుంది చేపలు అయితే. ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి కావచ్చు. ఇంకొకసేపు ఒక 5 మినిట్స్ అలా ఉడికినాక మనం ముక్కలు అనేది కొద్దిగా పైకి తేలాలన్నమాట. ఎందుకంటే మనం ముక్కలు మునిగేదాకా అయితే దాంట్లో పులుసు పోసుకున్నాం కదా, పైకి తేలినాక ముక్కలు గరం మసాలా, కొత్తిమీర వేసి మనం కిందకి దించేయాలన్నమాట. ఈ కర్రీ మీకు ఎలా ఉందో చేసి చెప్తాను. మీరు కూడా ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేయాలంటే కట్టెల పొయ్యి మీద చేసి చూడండి. చూడగానే నోరూరిపోతుంది కర్రీని అయితే. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను. మంచిగా చెట్టు కింద అయితే కూర్చున్నాను, వేప చెట్టు కింద. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీరు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. Please subscribe our channel.